ఢిల్లీ అత్యాచార బాధితురాలి మృతికి సంతాపంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఢిల్లీలో జరిగిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన మహిళలకు రాజధానిలోనే రక్షణ కరువైందని విమర్శించారు. దోషులను శిక్షించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంపై అనుమానం వ్యక్తం చేసిన ఆయన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పారామెడికల్ విద్యార్థులందో సామూహిక అత్యాచారం జరగడం, దానిపైన అమ్మాయిని మొన్న సింగపూర్ మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తీసుకుపోవడం, అక్కడ రాత్రి తెల్లవారుజామున 2 గంటల 10 నిమిషాలకు చనిపోవడం చాలా బాధ కలిగిస్తుంది. దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని, మానవత్వం ఉండే ప్రతి ఒక్కరికి మనసు చలించే పరిస్థితి వస్తుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైన నిరసన తెలియచేయాలి. అదే మరిగా దీనిపైన నిరసన తెలియజేయడమే కాదు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరం కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది.